నాకు అర్థం కాలా. ఆయన ఇప్పటికే వస్తున్నట్టుగా ఆయుష్మాన్ భారత్ నుంచి ఆరోగ్యశ్రీ ఉండే, ఆయుష్మాన్ భారత్ ఉండే, పోనీ నువ్వేదో ఇన్సూరెన్స్ అంటివి ఇవన్నీ ఉండగా మళ్ళీ ఆ మార్గదర్శి వచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం ఏంది నాకు అర్థం కావట్లా. తల్లికి వందనమో, విద్యా దీవెనమో, లేకపోతే ఏదేదో పేరుతో ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నాయంటే మళ్ళీ ఆయన వచ్చి చూసేది ఏంది? ఇవన్నీ వాళ్ళు చేసేటప్పుడు ఇంక నువ్వేం చేస్తున్నట్టు అంటే ముందు వీళ్ళకి ఇట్లా అలవాటు చేసి అబ్బో అసలు జనాలు భారీగా ఉన్నారు కాబట్టి ఇంక అవసరం లేదు మనం అని చెప్పేసి ప్రభుత్వం తప్పుకుంటుందా పక్కకి నిదానంగా, నిశ్శబ్దంగా? అదే కదా. పీపీపీ పద్ధతిలో ఇప్పుడు హాస్పిటల్ పెట్టి, లేకపోతే పీపీపీ పద్ధతిలో కనీసం నాకు అక్కడే ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఒక కార్పొరేట్ సంస్థకి ఇచ్చేటప్పుడు కామన్ సెన్స్ ఉండాలి. మీకు సెంట్రల్ గవర్నమెంట్ సిస్టంలో ఎట్లా ఉంటుందంటే మీకు భారీ ప్రయోజనం చేకూర్చినప్పుడు 20% ఉచితంగా సర్వీస్ చేయాలి. 20% ఉచితంగా సర్వీస్ చేయాలి. ఇదివరకు కార్పొరేట్ వైద్య విధానంలో అది పాలసీ. ఇప్పుడేంటి కార్పొరేట్ హాస్పిటల్ పెట్టచ్చట, వాళ్ళకి భూమి ప్రభుత్వం ఇస్తుందట, పేషెంట్లను వీళ్ళు ఇస్తారట. అంతేగాని నీకెంత స్థలం ఇస్తున్నాను, ఇప్పుడు లూలు వాడు ఉన్నాడండి, వాడికి భూమి ఇచ్చేస్తారు చీఫ్గా, వాడు అద్దె కడతాడట, ఏడాదికి ఎంతని అద్దె కట్టేది ఏందండి? అది 99 ఏళ్ల లీజ్ అట ఆడికి, ఏడాదిగా 99 ఏళ్ళ లీజ్ అట.